బ్యాక్ టు న్యూస్. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు ఆదుకోకుంటే తమకు ఆత్మహత్య శరణ్యమంటూ కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో బాధిత కుటుంబం సభ్యులు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా కర్నూలులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని అనుచరులతో కలిసి తమ కుటుంబంపై కత్తులతో దాడి చేస్తున్నారని, ఇక మహిళలను కూడా చూడకుండా వదలడం లేదంటూ వాపోయారు. 50 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న సర్వే నెంబర్ 651/1, 651/2లోని 8 ఎకరాల స్థలాన్ని అప్పగించాలంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒత్తిడి చేస్తున్నారంటూ ఇక ఉలిందకొండ గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీటిపై స్థానిక పోలీసులకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇక తమను అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ చెబుతున్న బాధితులతో కర్నూలు ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. లో ఉన్నటువంటి పొలాన్ని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వారు మనతో ఉన్నారు. అయ్యా, అసలు చెప్పండి, ఈ యొక్క మీ సంఘటన ఏం జరుగుతోంది? అసలు ఈ యొక్క మీ పొలం ఏంటి? మిమ్మల్ని ఎవరు భయపడిస్తున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? సార్ కేజిరెడ్డి మెయిన్ పాత్రధారి అంటే కేజిరెడ్డి సార్. ఈ కేజిరెడ్డి 12 ఎకరాల పొలము గుంజుకుంటే వీళ్ళు లేకుండా అయిపోతారు. వీళ్ళ పైన చిత్రమిత్ర దాడి పెట్టి పంపిస్తే ఈ 12 ఎకరాల పొలం మనకు వస్తుంది అని 12 మందిని, రాజు అనే వ్యక్తులను 12 మందిని పెట్టి పదే మా ఇంటికి దాడికి వస్తున్నారు కానీ దాడికి వస్తుంటే ఎవరు ఉండడం బాగోలేదు లేని సార్. మేము పులగమిలా ఉందామని నిశ్చయించుకున్నాం సార్. పులగమిలా ఆర్డు కూడా వచ్చి పోలీసులు తొలకొచ్చి మన రూరల్ పోలీస్ తొలకొచ్చి చిత్రహింసల ప్రకారం కొట్టి మమ్మల్ని జైలుకి పంపించినారు సార్. వాళ్ళ వీణ ఎటువంటి చర్య తీసుకుంటుండలేరు సార్. వాళ్ళ వీణ మాకెట్ట జరిగింది సార్, మీరే న్యాయం చేయాలని మిమ్మల్ని వేడి కోరుతుంటాం సార్. ఓకే, అయితే అసలు ఇప్పుడు మీది సాగుబడిలో ఉందంటున్నారు. ఎన్నేళ్ల నుంచి మీరు సాగుబడిలో ఉన్నారు? ఇప్పుడు మిమ్మల్ని తప్పిస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? గవర్నమెంట్ స్థలం అంటున్నారు కదా, మీకు వాళ్ళకి ఎలా వెళ్తుంది సార్? అది 12 ఎకరాలు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 12 ఎకరాల పొలంని వాళ్ళు 1 ఎకరా 2 ఎకరాలు పట్ట పొలం కొంటే ఈ 12 ఎకరాలకు డీసీ ల్యాండ్ కదా, వాళ్ళ దాంట్లోకి ఎక్కించుకుంటున్నారు. వీళ్ళని గదిమితే మన దాంట్లోకి ఎక్కించుకుంటే ఈ 12 ఎకరాల పొలం మనకి వస్తుంది కదా. ఆ బయలు ఎకరా ఎట్లా పోతుందంటే 18 లక్షలు 20 లక్షలకి అమ్మేస్తున్నాడు కేజిరెడ్డి. ఈ 12 ఎకరాల పొలం గుంజుకుంటే 12 మనం కూడా అమ్మేయచ్చు కదా. ఇలాంటిది ఎట్టదిరికి వీళ్ళని ఉండనీయకుండా చేయాలా అని ఈ ప్రకారంగా చేపిస్తుంది సార్. దీనికి ఈ ప్రకారం చేపించుకుంటూ పోతున్నాడు. ఆయన ఎస్ఐ మాట్లాడు. ఎస్ఐ మమ్మల్ని 9వ తరగతి పిల్లోడు చదువుకుంటున్నాడు, 10వ పిల్లోడు చదువుకుంటున్నాడు. నీ అబ్బాయి 2 అబ్బాయిలైనా కేసే, నీవైనా కేసే, అందరమైనా కేసే. మేము జైలుకి వేస్తాం, లాంటి జైలుకి వేస్తాం. మిమ్మల్ని ఎక్కడ కడప జైలుకి వేస్తాం, ఆడి జైలుకి ఈ జైలుకి వేస్తాం. మీ పీటీ వాడు అంటారు వచ్చేది. మీరు ఎక్కడ తిరిగి మీరు మాకు స్టేషన్ కట్ట అది ఇది అని ఇట్లా బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులకి సార్ ఈ బెదిరిస్తున్నారు తట్టుకోలేక ఈరోజు ఎన్నడో నాడు మనం ఆత్మహత్య చేసుకొని వస్తామని ఈరోజు 10 మందు సీసాలు తెచ్చుకొని కలెక్టర్ ఆఫీస్ కాడ మందు వస్తామని నిర్ణయించుకొని వచ్చినాం సార్. వచ్చింటే మీకు న్యాయం చేస్తారని పోలీసులు వచ్చి మా కలెక్టర్ ఆఫీస్కి తొలకపోయి ఇట్లా ఎస్పీ న్యాయం చేస్తారు, ఎస్పీ దగ్గర పోయినని రాసిచ్చినారు. సర్లే వాళ్ళ ప్రకారంగా ఎస్పీ దగ్గరకు పోతుంది సార్ అని మేము విని వాళ్ళ దగ్గరికి పోతున్నాం సార్. ఓకే, అయితే మీరు రెవెన్యూ ల్యాండ్ అదే గవర్నమెంట్కి సంబంధించిన దాన్ని సాగు చేసుకుంటున్నారు. దాంట్లో మీరు అంటే ఈ వ్యవసాయ ఆర్ఎస్ఆర్లో కానీ వీటిలో కానీ సాగు చేసుకున్నట్లుగా రికార్డు ఉందా సార్? వేసుకుంటే దీనికి కూడా వస్తున్నా సార్. రికార్డు పరంగా లేదు. అది గవర్నమెంట్ భూమి సార్. అది గవర్నమెంట్ భూమి. బీదోడు ఎవరైనా సరే బీదోడు చేసుకున్నోనికే గవర్నమెంట్ భూమి హక్కు, మిగతా వానికి ఎవరికి హక్కు లేదన్నాడు సార్. ప్రభుత్వం నుండి కూడా ఆ ప్రకారంగా ప్రభుత్వం నిర్ణయించింది. బీదోనికి హక్కు అన్నారు. మేము 5-6 మంది 12 ఎకరాల్లో సాగుబడి ఉన్నారు సార్. మంచిగా 2 ఎకరాల్లో సాగుబడి ఉన్నాం సార్. ఆ సాగుబడి ఉన్న పొలమే మేము దాని మీదనే జీవనాధారం చేసుకొని సన్న పిల్లలు సార్, దాన్నే మేము బతుకుతున్నాం సార్. ఆ పొలం తప్ప మాకు మరొక పొలం ఒకటి లేదు సార్. మాకు దాని మీదనే సార్ మేము బతుకుతున్నాం సార్. పిల్లలు ఆ పొలం ఎట్ట తిరిగి గుంజుకున్నది అని మా బీదోళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు సార్. నా భార్యని దసరా పండుగ రోజు ఇంటికాడ బట్టలు ఊడబెరికి కొడుతున్నా కానీ, కట్టెలతో కొడుతున్నా కానీ పోలీసులు నిలబడి ఒక సినిమా చూసినట్టు చూస్తుంటే నా భార్య కింద పడిపోయింది, చచ్చిపోయింది నా భార్య అని
భుజం మీద వేసుకొని పోతున్నా సార్ రోడ్డు మీదకి. నేను భుజం మీద వేసుకొని పోతుంటే రోడ్డు ఇంటర్ ఇట్లా పండబి తింటే నా భార్యని ఒకడు వచ్చి వనాలు వచ్చి 2 కాళ్ళు పెట్టి గుంజుతున్నారు, బట్ట గుంజుస్తున్నారు. గుంజుతుంటే పోలీసులు కూడా పోలీసులు ఆడ కూడా ఒక సినిమా చూస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్ ఇట్లా చూస్తున్నారు సార్ అంటే వాళ్ళని చూసి కూడా అంత ప్రకారం చూసి కూడా నా కొడుకుని నా భార్యని 9 తరగతి చదువుకున్న పిల్లోని కత్తితోని ఫోటోలు పొడిచినా కానీ సార్ కేసు పెట్టినా సార్, కేసు పెట్టినాక నా కొడుకు ఇంత కేసు పెట్టినాక సార్ మా నాయనలు పొడిచినారు సార్, ఇట్లా కేసు పెట్టినా కానీ 2 వీలర్ బండి తీసుకొని స్టేషన్ కాడికి వెళ్ళినాడు. స్టేషన్ కాడికి వెళ్తే వాళ్ళ వ్యక్తులు దుండకులు ఎమ్మడి పడినారు. నువ్వు కేసు పెట్టినాక పోతావా రావని ఎమ్మడి పడితే స్టేషన్ కాడ 2 వీలర్ పారేసి స్టేషన్కి వెళ్ళి పారిపోయినాడు నా కొడుకు. పారిపోతే ఆ 2 వీలర్ బైక్ పోలీసులు తీసుకొని లోపల పెట్టేసినారు. లోపల పెడితే ఆ 2 వీలర్ బైక్ 2 నాళ్ళకి మేము వచ్చి లాయర్ని తీసుకొని సార్ ఇట్లా బండి మాది నాకు కాళ్ళ నొప్పులు వచ్చినా సార్, పోలీసులు కొట్టి నాకు ఇబ్బంది ఇచ్చినా సార్, నాకు బండి కావాలా సార్ అంటే లాయర్ వచ్చినారు సార్, నందాలు లాయర్ వచ్చినాడు. లాయర్ వచ్చి ఇప్పిసపేదయ్యా అన్నాడు. అమ్మ ఇప్పుడు మొత్తంగా ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు, ఏమంటారు? ఏం కోరుకుంటున్నాం సార్, మా పొలం మాకి పట్ట పాసుబుక్కులు చేసేయాలి, మా ఇంట్లో మమ్మల్ని పెట్టాలి అంతే. మా పిల్లల మీద ఈగ వాలగుదు అంతే. ఏసఐ మీద కేజీ రోడ్డు మీద ఊళ్ళు ఎందుకంటే రాజు మీద వాళ్ళ మీద కఠినమైన శిక్ష తీసుకోవాలి. మాకు ఇదే కావాలి, ఏందొద్దు. మా ఇంట్లో మమ్మల్ని పెట్టాలా, మా ఇంట్లో మాకు కావాలి. మేము ఎక్కడ పోయినా మమ్మల్ని బతకనీయడంలో ఏసఐ బతకనీయకుండా ఉన్నాడు. ఫోన్ చేసి పిల్లలను పారంపిస్తాడు సబ్జెక్ట్కి, తండ్రి కొడుకునో పారంపిస్తాడు, నన్ను ఒక్కదాన్ని ఏమంటలేరు. పదే ఇదే బాధ పెడుతున్నాడు. మాకు ఇంక ఈ శిక్ష కన్నా ఏందొద్దు. ఏంది న్యాయం చేయకుండా పట్టించుకోకుండా ఏదో నాడు మాకు ఇది శిక్ష తప్పదు. మొత్తంగా దశాబ్దాల తరబడి ఈ యొక్క సాగు భూమి చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నటువంటి పేద కుటుంబాన్ని రియల్టర్లు వారి కబంధ హస్తాల్లో చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ యొక్క వారి స్థలానికి వ్యవసాయ భూమి మొత్తాన్ని కూడా కబ్జా చేసేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు. గుండాలను పెట్టి దాడులు చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఆ గుండాల నుంచి తమని కాపాడాలని ఇటు కలెక్టర్ గారిని అలాగే ఎస్పీని కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.